నమస్తే. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా మనందరము ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ శ్రీ పరాభవనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారందరికీ ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుసుకుందాము. తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మీకు ఉగాది శుభాకాంక్షలు. మీకు మరియు మన విన్భక్తి వీక్షకులందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర తెలుగు నూతన సంవత్సరాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ శ్రీ పరాభవనామ సంవత్సరం అందరికీ సకలైశ్వర్య ప్రాప్తి, సకల కార్య సిద్ధి, పరమేశ్వర అనుగ్రహ ప్రాప్తి కలుగజేయాలని ఆ మహాబలేశ్వరుని పరిపూర్ణంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, శ్రీ పరాభవనామ సంవత్సరంలో మకర రాశి వారందరికీ ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మకర రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం అంతా కూడాను శుభకాలంగా శుభయోగాలు కలగాలని ఆ పరమేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మకర రాశి వారికి ఆదాయం 2, ఖర్చు 8, రాజ్యపూజ్యం 1, అవమానం 6. ఇక్కడ ముఖ్యంగా ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారం, అష్టమ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచారం, షష్టమ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారం, ఈ 3 కూడాను వీళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ రాను రాను అంటే దాదాపు జూన్ నెల తర్వాత విశేషమైనటువంటి యోగంగా వీళ్ళకి కాలం అనుకూలిస్తుందని చెప్పుకోవచ్చు. అనుకున్న పనులు సకాలంలో చక్కగా పూర్తి చేసుకోగలగటం, అలాగే నలుగురిలో మంచి మర్యాద, పేరు, ప్రఖ్యాతులు తెచ్చుకోవటం, శత్రువులైనటువంటి వాళ్ళు కూడా మిత్రులుగా మారేటువంటి పరిస్థితులు రావటం, మీ ఉన్నత అధికారులు కూడా మీ పట్ల చాలా ప్రేమ బాధ్యత వహిస్తూ మీకు కావలసినటువంటి సానుకూలంగా ఉండేటువంటి విషయాల్లో ఏదైతే ఉన్నారో పాజిటివ్గా స్పందిస్తూ ఉండటం. మకర రాశిలో ఉండేటువంటి వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం అందబోతోంది. అనారోగ్య సమస్య నుంచి దూరం అవ్వబోతున్నారు. అలాగే ఇంట్లో ఉండేటువంటి పెద్దల అనారోగ్య సమస్య నుంచి కూడా దూరం అవుతుంటారు. దానివల్ల కూడా సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. వివాహ యోగం జూన్ నెల తర్వాత వివాహ ప్రయత్నాలు చేసిన, సంతానం కోసం ప్రయత్నం చేసిన మంచి సఫలీకృతులు అవుతారు అని చెప్పడం జరుగుతోంది. ఇక్కడ జూన్ నెల వరకు ఎన్నోసార్లు ప్రయత్నిస్తున్నాం, వివాహాలు కావటం లేదని బాధపడేదానికంటే కూడాను జూన్ నెల మాసం నుంచి, ఆ జూన్ మాసం నుంచి ప్రారంభించిన వివాహ ప్రయత్నాలు చాలా సానుకూలంగా మంచి వధువుకు మంచి వరుడు, మంచి వరుడికి మంచి వధువు దొరకడం, వివాహం జరగడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా మకర రాశిలో ఉండేటువంటి రాజకీయ నాయకుల విషయానికి వస్తే వీరికి కూడాను జూన్ నెల తర్వాత చాలా సానుకూలంగా ఉంటుంది. శత్రువులు కూడా మిత్రులయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైతే వీళ్ళ దగ్గర వీళ్ళకి ప్రమాదాన్ని సృష్టించాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళు ప్రమాదంలో పడిపోతారు. శత్రువులు కూడాను పూర్వకాలంలో శత్రువులుగా భావించి దూరం చేసుకున్నటువంటి వాళ్ళంతా కూడా దగ్గర అయ్యేటువంటి అవకాశం ఉంది. వాళ్ళ సహాయ సహకారాలతో వీళ్ళు ఎలక్షన్స్, ఎన్నికలు కావచ్చు, లేదంటే మరే ఇతరమైనటువంటి పదవి విషయంలో కావచ్చు, వాళ్ళ సహాయ సహకారాలతో సంపూర్ణంగా ముందుకు వెళ్ళి ఉన్నతమైనటువంటి పదవిని అలంకరించేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అలాగే మకర రాశిలో ఉండేటువంటి వారికి విద్యార్థుల విషయానికి వస్తే వీళ్ళకు కూడా సంపూర్ణమైనటువంటి మంచి ఉత్తీర్ణత కనబడుతుంది. కానీ అవసరమైన దానికంటే ఇంకొంచెం ఎక్కువగా కష్టపడి ఇష్టపడి చదువుకుంటే ఆ సరస్వతి అనుగ్రహం అనేటువంటిది పరిపూర్ణంగా కలుగుతుంది అని చెప్పవచ్చు. అలాగే వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ మకర రాశిలో ఉండేటువంటి వ్యాపారస్తులకు కూడాను ఇక్కడ కొంతకాలం దాచిపెట్టుకున్నటువంటి డబ్బు ఖర్చు అవ్వటం, కొంతకాలం దాచిపెట్టుకోవడానికి కావాల్సినటువంటి ధనాన్ని సంపాదించుకోవడం, రెండూ జరిగేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి ఖర్చు పెట్టేటువంటి విషయంలో లేనప్పుడు కొంచెం ఆర్థికంగా సంపాదన తగ్గినప్పుడు కొంచెం జాగ్రత్త పడటం, ఆర్థికంగా సంపాదన వచ్చిన తర్వాత కూడా తదుపరి కాలానికి కావాల్సినటువంటి ప్రణాళికలకి సిద్ధం చేసుకుంటూ డబ్బును ఆదా చేసుకునేటువంటి పరిస్థితుల్లో చేసుకోవడం అనేటువంటిది మీకు చెప్పదగినటువంటి విషయం. అలాగే మకర రాశిలో విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేటువంటి వాళ్ళకి 100కి 100% ఈ సంవత్సరం విదేశాలు వెళ్ళేటువంటి వ్యక్తుల్లో అత్యధిక మంది మకర రాశి వాళ్ళు ఉండేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. అలాగే వీళ్ళకి ఆరోగ్య విషయంలో అప్పుడప్పుడు ముఖ్యంగా ఈ నోస్ అంటే ముక్కుకు సంబంధించినటువంటివి కానివ్వండి, కళ్ళకు సంబంధించినటువంటివి కానివ్వండి, కొంచెం అనారోగ్య సమస్యల దగ్గర అయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకోండి. అతి చల్లటి పదార్థాలు స్వీకరించడం ఇట్లాంటి వాటి వల్ల కూడా కొంతవరకు నష్టం వాటిల్లేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అది కొంచెం జాగ్రత్త వహించడం అనేటువంటిది సూచించదగినటువంటి విషయం. అలాగే వ్యాపారస్తుల విషయానికి వస్తే
వీళ్ళకి లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. కానీ ఇందాక చెప్పుకున్నట్టుగా కొంత ధనము అనవసరంగా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అలాగే దేవాలయ సందర్శనాలు, తీర్థయాత్రలు చేసేటువంటి యోగం కూడా కనబడుతుంది. తద్వారా కూడా ధనాన్ని ఖర్చు పెడుతూ కుటుంబం అంతా కూడా సంతోషకరంగా ఉండేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అలాగే ముఖ్యంగా ఈ మకర రాశి వాళ్ళు సంపాదించినటువంటి సంపాదనలో ఎంతో కొంత బీదవారికి దానంగా వారికి సహాయం కనుక చేస్తూ ఉంటే మీకు ఉండేటువంటి ఒడిదుడుకులు కూడా ఇంకా అధిగమించి ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు చక్కబడతాయి తప్పనిసరిగా. అలాగే మకర రాశిలో ఉండేటువంటి ఉద్యోగస్తుల విషయానికి వస్తే ప్రమోషన్స్ అనేటువంటిది కాదు, కానీ మీరు కోరుకున్న చోటకి బదిలీలు అవ్వటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ప్రమోషన్స్ వచ్చినా అది పెద్ద లాభదాయకంగా ఏదో అనుకున్న స్థాయిలో జీతం పెరిగిపోతుంది, ఇంకాస్త బాగా ఉండబోతున్నాం అనేటువంటి పరిస్థితి కాదు, కానీ నష్టం వాటిల్లదు. కానీ మీకు ఇష్టమైనటువంటి ప్రదేశాలకి ట్రాన్స్ఫర్స్ జరగడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. విద్యార్థులు కూడా మంచి ర్యాంకులు సంపాదించేటువంటి పరిస్థితి కనబడుతుంది, తగిన కష్టం కనుక చూపించగలిగితే. అలాగే సినీ పరిశ్రమ వారికి కూడాను ఈ మకర రాశి వారిలో నిజంగా మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయండి. ఈ అవకాశాలు వచ్చినప్పుడు చేయి చిక్కించుకొని వాటిని మీరు సద్వినియోగపరుచుకుంటే భవిష్యత్తులో మంచి, అంటే ఇక్కడ మంచి తారలుగా, స్టార్ తారలుగా ఎదిగేటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి వచ్చిన ప్రతి అవకాశాన్ని వదులుకోకుండా చేజిక్కించుకొని సద్వినియోగపరచుకొని ఆర్థికంగా కూడా చాలా లాభంగా ఉంటుంది. అలాగే సాంకేతిక నిపుణులు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళకు కూడాను సినీ పరిశ్రమ వారికి మకర రాశిలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడాను సానుకూలంగా ఉండేటువంటి సమయం. అలాగే మంచి మంచి అవకాశాలు వస్తాయి. పెట్టినటువంటి నిర్మాతలు పెట్టినటువంటి ఖర్చుకి అదనమైనటువంటి లాభం చేకూరేటువంటి పరిస్థితులు కూడా సినీ పరిశ్రమ వాళ్ళకి కనబడుతూ ఉంది. అలాగే రైతులు, రియల్ ఎస్టేట్ ఇద్దరు కూడా భూమిని నమ్ముకొని చేసేటువంటి వృత్తి వ్యాపారాలే కాబట్టి వీరిద్దరు కూడాను రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి కొంతమేరకు బాగుంటుంది, కొంతమేరకు నష్టం వాటిల్లుతూ ఉంటుంది. ముఖ్యంగా పక్కన ఉండేటువంటి వాళ్ళు టెంప్ట్ చేయడం వల్ల ఎక్కువగా అక్కడ పెట్టేసేయండి, ఇక్కడ పెట్టేసేయండి, ఇన్వెస్ట్ చేసేసేయండి, పెట్టుబడులు పెట్టండి అని చెప్పి పక్క వాళ్ళ మాటలు వినేదానికంటే కూడా మీ స్వబుద్ధితో ఆలోచించండి, మంచి వ్యాపారం నిలుస్తుంది. అలాగే రైతులకు కూడా మొదటి పంట బాగా దిగుబడి వస్తుంది, రెండవ పంట కొంచెం లాభం తగ్గుతుంది, అయినా సరే సంతోషకరంగా ఉండేటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. అలాగే మకర రాశిలో పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు రకాల సమస్యలు ఉన్నాయి. మంచిగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి, వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తే ఇంకా బాగుంటుంది అనేటువంటి పరిస్థితి, గ్రహస్థితి ఉన్నది. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎలాంటి పరిహారం చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయానికి వస్తే మకర రాశి వారు ముఖ్యంగా ప్రతి శనివారం కూడాను చక్కగా మినప వడలు చేయండి. ఒక 18 చేసి అలాగే నవగ్రహాన్ని ప్రదక్షిణం చేసుకొని దేవాలయం బయట ఉండేటువంటి బీదనారాయణ ముష్టి వారికి దక్షిణతో సహా ఏదైనా రూపాయి నాణాలతో సహా వారికి దానం చేసి కాళ్ళు కట్టుకొని మరలా లోపల ఉండేటువంటి ప్రధాన ఆలయానికి ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకొని రండి. ఇలా కనీసం నెలలో ఒక్క వారమైన అవకాశం ఉంటే ప్రతి వారము చేయొచ్చు, ప్రతి శనివారము, లేదా కనీసం నెలలో ఒక్క వారమైనా సరే ఈ విధంగా పరిహారం చేసి ఆ పరిపూర్ణమైనటువంటి పరమేశ్వరుడు అనుగ్రహానికి పాత్రులై సుఖ సంతోషాలతో ఉందురుగాక. శ్రీమాత్రే నమః. శ్రీ గురు. చాలా వివరంగా చెప్పారు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.